డెబిట్లు పెట్టొచ్చు, రాముడిని తక్కువేసిన వాళ్ళ మీద పెట్టొచ్చు, రాముడు ఎవరికో పుట్టిన వాళ్ళ మీద పెట్టవచ్చు. ఆయన ఏమంటుండో రాముడే పుట్టలేడు, రాముడే లేడు ఇట్లా అన్న వ్యక్తులందరి గురించి ఇంకొక వ్యక్తి ఏమంటుండంటే మీకు సంబంధించిన ఇంకొక వ్యక్తి లేడు అని అనేసరికి ఏమైతుందంటే దేవుడు ఏం చేశాడు, శంకర మానవ శరీరాలు ఎత్తిన నీవు అపరబ్రహ్మలోకం నుంచి తల్లి గర్భంలో 9 నెలలు మూసేసి వచ్చావే రక్తపు మాంసపు ముద్దలు తిని, నీ తల్లి గురించి గొడవపడయా, నా తల్లికి నేనేం చేశా అని, నీ తండ్రి గురించి గొప్పపడయా, నీకెందుకు దేవుడి గురించి గొప్పపడేంత మానవ శరీరాలే ఇవన్నీ, మేము దేవుడిని జస్టిస్ చేసేంత మానవ శరీరాల మనవి. రాముడు వెళ్ళి సరైన నదిలో మునిగాడు, మునిగితే మునిగాడయా సరైన నదిలో, ఏడదేలితే నీకెందుకు, రాముడి గురించి నీకెందుకు, రాముడు ఏం చెప్పాడు మా గురించి నీతి నియమాలు, కుటుంబం బాగుండాలని చెప్పాడు, ఇంట్లో వాళ్ళని ధర్మం బాగుండాలని చెప్పాడుగా, అన్నదమ్ములు విడిపోవద్దని చెప్పాడుగా, రాజ్యం చేతికొచ్చిన కైకేయి మాటకు మాట ఇచ్చినందుకు 14 సంవత్సరాల భార్యను సైతాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు కదా, సీతామాత గొప్పతనం తెలుసుకోవాలి కదా, అక్కడ ఉన్న ఊర్మిళాదేవి 14 సంవత్సరాలు భర్త రాకపోయినా లక్ష్మణుడి కోసం ఎదురు చూస్తూ నిద్రపోయిందిగా, ఇవి నేర్చుకోవాలనే కదా రాముడిని దేవుడు అన్నాం మనము. అంతేగాని రాముడు ఎక్కడ మునిగాడు ఎక్కడ చేశాడు అని అంటే తనువు చాలించాడు మళ్ళీ కనబడలేడు అని అంటే పరమాత్ముడు మన దగ్గర దశావతారాలలోనే రాసున్నాయి.